హెయిర్ బాగుందా మన లాక్రా సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ ఐఎమ్ హియర్ అగైన్ విత్ ద న్యూ వీడియో 1.5 వీక్ అవుతుంది అనుకుంటా ఐ హావ్ పోస్టెడ్ అ వీడియో అబౌట్ మైక్రోఫోన్స్ రివ్యూ అనమాట సో దీస్ ఆర్ ద మైక్రోఫోన్స్ హ్యావ్ పర్చేస్డ్ ఫర్ మై కంటెంట్ క్రియేషన్ అంటారు వ్లాగ్స్ అంటారు వాట్ ఎవర్ సో ఇట్స్ బీన్ 1 వీక్ నేను వీటిని యూజ్ చేస్తున్నా 1 వీక్ తర్వాత నేను రివ్యూ ఇస్తా అని చెప్పాను కదా సో దిస్ ఈస్ ద రివ్యూ నేను పర్సనల్గా నేను యూజ్ చేశాను యూజ్ చేసిన దాని తగ్గట్టు ఎంత హెల్ప్ అవుతుంది మనకి దాని తగ్గట్టు మాత్రమే నేను మీకు రివ్యూస్ లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్ సో దీని బాక్స్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఫస్ట్ ఓకే అండ్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్లో ఒక పౌచ్ ఇస్తారు అండ్ ఎందుకంటే ఈ పౌచ్లో పెట్టుకోవడానికి రిసీవర్ అండ్ మైక్స్ ఇవన్నీ పౌచ్లో పెట్టుకొని వెళ్ళడానికి పౌచ్ వాడకండి మొత్తం బాక్సే తీసుకెళ్ళమని చెప్తాను నేనైతే ఎందుకనే మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది అండ్ యూనో ఏ ప్రోడక్ట్ కొన్నా ఒక కార్డ్ అండ్ దాని మెనూ అవన్నీ ఇస్తారు కదా సింపుల్ అదే సో వీఆర్ హియర్ ఫర్ యూ అనే ఒక కార్డ్ ఉంది ఓకే అండ్ ఇన్సైడ్ దాట్ ఒక పేపర్ ఉంది ప్యాకింగ్ లిస్ట్ కార్డ్ అంట సో ఇందులో ఏమేమి వస్తాయనే ఉన్నది ఫస్ట్లీ ఛార్జింగ్ డాక్ దిస్ ఈజ్ ద వన్ ఛార్జింగ్ డాక్ ఇలా ఇంకోటి లేదని చూడకండి నేను అది యూజ్ చేస్తున్నా ఇప్పుడు అండ్ అనదర్ వన్ రిసీవర్ నేను మైక్కి పెట్టినా దీనికి మళ్ళీ సపరేట్ ఒక వీడియో వేసాను టెన్షన్ పడకండి టూ మ్యాగ్నెట్స్ ఉంటాయి దీనికి అండ్ వన్ యూఎస్బి కేబుల్ నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసి యూజ్ చేసిన కాబట్టి ఇది కొంచెం మెస్సీగా ఉంటుంది కొన్నిటికి కవర్లు ఉండవు అండ్ ఫర్రీ విండ్షీల్డ్స్ 2 ఒకటి యూజ్ చేసిన ఒకటి యూజ్ చేయలే దాట్స్ ఇట్ అండ్ చెప్పినట్టే ఒక క్యారింగ్ బ్యాగ్ సో ఇక్కడ మన బాక్స్లో దొరికే కంటెంట్ మాత్రం ఇవన్నమాట ఇవి మనం పక్కన పెట్టేద్దాం ఇవి మనకు పని లేదు అండ్ దిస్ ఈజ్ ద ఛార్జింగ్ డాక్ నేనేమనుకున్నా అంటే మన ఇయర్ ఫోన్స్కి వచ్చినట్టు ఇది ఒక ఛార్జింగ్ పాయింట్ అనుకుని ఇందులో పవర్ ఉంటుంది అనుకున్నా నేను స్టార్టింగ్ డే నేను దీనికి సపరేట్గా కాసేపు ఛార్జింగ్ పెట్టి ఈ 2 రిసీవర్స్ని ఇందులో పెట్టి నేను వదిలేసిన అనమాట కాసేపు ఆఫ్టర్ 1 అవర్ నేను వచ్చి చూసిన 1% కూడా ఛార్జింగ్ ఎక్కలేదు నేను పర్సన్ అయినా అది ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చిందేమో అని ఆ తర్వాత నేను బాక్స్ కరెక్ట్గా చూస్తే అర్థమైంది ఏంటంటే దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఛార్జింగ్ ఇందులో ఎలాంటి పవర్ కానీ స్టోర్ కాదు ఇది ఒక అడాప్టర్ లాంటిదే సో దీని యూజ్ అయితే అది ఇట్స్ జస్ట్ ఫర్ స్టోరింగ్ యువర్ రిసీవర్స్ అండ్ ఛార్జింగ్ పెట్టడానికి దాట్స్ ఇట్ సో రిసీవర్తో చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ మొబైల్లో ఛార్జింగ్ లేదు మీరు వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ టైంలో మీ రిసీవర్ మీ మొబైల్కి పెట్టేస్తే మీ రిసీవర్కి సి టైప్ ప్లగ్ ఉంటుంది అనమాట జస్ట్ మీ ఛార్జింగ్ కేబుల్ని దానికి కనెక్ట్ చేసేసి ఆ రిసీవర్ మీ మొబైల్కి కనెక్ట్ చేసేస్తే మీ మొబైల్కి డైరెక్ట్ త్రూ రిసీవర్ మీ మొబైల్కి ఛార్జింగ్ అయిపోతుంది దాంతోపాటు మీరు వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట ఈ బెనిఫిట్ అయితే ఉంది ఈ రిసీవర్తోని సో ట్రాన్స్మిటర్స్ వచ్చేసి 2 వస్తాయి అనమాట ఒకటి ఇందులో ఉంది ఒకటి నేను యూజ్ చేస్తున్నా ఒకవేళ మీరు సింగిల్ బ్లాగర్ అనుకోండి సింగిల్ కంటెంట్ క్రియేటర్ అయితే ఒక్క దాంట్లో ఫుల్ ఛార్జ్ చేసేస్తే 9 hours వరకు వస్తుంది ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ మేబీ ఒక 2-3 hours తగ్గొచ్చు 6.5 hours ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు వస్తుంది విచ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఒక దాంట్లో 6.5 hours అనుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ 13 hours వరకు మీరు ఒకదాంతో తర్వాత ఒకటి యూజ్ చేసుకోవచ్చు సో ఈ 2 మైక్స్ ఎందుకు అంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇంటర్వ్యూ టు సమ్ పర్టికులర్ పర్సన్ మీ ఇద్దరు పక్కన కూర్చున్నారు ఇద్దరు వాయిస్ వితౌట్ నాయిస్ కావాలనుకుంటే ఒకరు మీరు పెట్టుకోవచ్చు ఒకరు వాళ్ళు పెట్టుకోవచ్చు ఇంటర్వ్యూలకి బాగా యూజ్ అవుతుంది ఇది సో ఒకవేళ మీకు ఎక్కువ ఛార్జింగ్ కావాలి ఎక్కువ ఛార్జింగ్ లైఫ్ కావాలి అనుకుంటే గో టు ద కేస్ వర్షన్ అనమాట అది మేబీ అప్రాక్స్ 5K నుంచి 9K 12K 30K వరకు కూడా ఉంది డిపెండ్స్ ఆన్ యువర్ లెవెల్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ చూస్ చేసుకోవచ్చు మనం ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి నేనైతే చూస్ చేసుకున్నా సో ఇక్కడ మనం ట్రాన్స్మిటర్లో కంట్రోల్స్కి వస్తే ఇక్కడ వీ కెన్ సీ ద బటన్ ఓవర్ హియర్ బటన్ చూడొచ్చు మనం ఇక్కడ ట్రాన్స్మిటర్కి ఈ 2 ట్రాన్స్మిటర్స్కి ఉంటుంది సో ఈ బటన్ అనేది మల్టిపుల్ ఫంక్షన్స్ కంట్రోల్స్ ఉంటాయి అనమాట ఈ బటన్స్తోని సో ఫస్ట్ కంట్రోల్ వచ్చేసి సింగిల్ క్లిక్ అనమాట సింగిల్ క్లిక్ చేయడం వల్ల మీ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అనమాట నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఉంది సడన్గా ఏదైనా నాయిస్ రావడం స్టార్ట్ అయింది మీరు సింగిల్ క్లిక్తోని మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు అనమాట సెకండ్ కంట్రోల్ వచ్చేసి డబల్ క్లిక్
మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేయడం వల్ల మ్యూట్ అండ్ అన్మ్యూట్ అవుతుంది. థర్డ్ కంట్రోల్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు అస్. మీరు ఒకవేళ 3 times క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే మీ ఫోన్లో రికార్డ్ చేస్తున్నారో వీడియో, ఆ వీడియో అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ మొబైల్కి దగ్గరికి వెళ్ళకుండానే చేసుకోవచ్చు. నార్మల్గా కెమెరా స్టాండ్, మొబైల్ స్టాండ్స్లో వస్తున్నాయి కదా ఆ బటన్స్, ఆ ఫీచర్ మనం ఇందులో చూడొచ్చు అనమాట, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ సోలో కంటెంట్ క్రియేటర్స్. అండ్ ఇంకా కూడా కంట్రోల్స్ ఉన్నాయి. 1 more కంట్రోల్స్. ఇలా హోలీ ల్యాండ్ వాళ్ళది సపరేట్ యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఇంకా ఎక్కువ కంట్రోల్స్ మీకు కనిపిస్తాయి అనమాట. సో ఇందులో ఇంకోటి వాయిస్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ సపోజ్ నేనున్నా అనుకోండి, నేను నార్మల్గానే గట్టిగా మాట్లాడతా. కొంతమంది చాలా లో పిచ్లో మాట్లాడతారు, కొంతమంది చాలా హై పిచ్లో మాట్లాడతారు. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. సో 6 different అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఇందులో, 1 to 6. ఒకవేళ మీరు హై పిచ్లో మాట్లాడతాము అనుకుంటే 1 2 3 4 అలా పెట్టుకోవచ్చు వాయిస్ అడ్జస్ట్మెంట్. ఒకవేళ మీరు లో పిచ్లో మాట్లాడతారు, మీ వాయిస్ క్లారిటీగా ఉండదు అనుకుంటే మాత్రం యూ కెన్ గో టు 5 6. సో ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ టెస్ట్ చేశాను అనమాట. 3 different లెవెల్స్లో టెస్ట్ చేసినాం, లో, మీడియం అండ్ హై. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఉంది. నేను టీవీలో ట్రాఫిక్ వీడియో అయితే పెట్టి రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను సింగిల్ క్లిక్తో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తా. ఇది ఫస్ట్ లెవెల్. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిపోయింది. సో దిస్ ఇస్ లెవెల్ 2 ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. అంటే మీడియం లెవెల్లో ఉంది ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్. దిస్ ఇస్ లెవెల్ 3 ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఈ లెవెల్లో ఇంత నాయిస్ క్యాన్సిల్ అనేది జరుగుతుంది నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ పోయి చూడాలి, వినాలి ఫస్ట్. సో గైస్, నేనైతే ఇప్పుడు డిస్టెన్స్ చెక్ చేయడానికి టెర్రస్ మీదకి వచ్చేసిన అనమాట. సో 54 meters ఉంటుంది ఈ నుంచి ఆ ఎండ్ వరకు. నేను మెల్లగా అక్కడ దాకా వెళ్తా అండ్ నేను రివర్స్గా టర్న్ అయ్యి చూస్తా. మనం దూరం వెళ్ళి అటు తిరిగి మాట్లాడినప్పుడు మన ఆడియో అనేది కట్ అవుతుందంట. మనం అది నిజమా కాదని కనుక్కుందాం. అండ్ ప్రోడక్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసింది వచ్చేసి 200 meters వరకు ఇది పనిచేస్తుందని. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ నౌ అండ్ విల్ సీ వెదర్ ఇక్కడ ఏమైనా స్ట్రక్ అవుతుందా లేదా అనేది. నేను అంత దూరం వెళ్ళాక ఇప్పుడు నేను రివర్స్ తిరుగుతా. సో ఇప్పుడు నేను రివర్స్ తిరిగి మాట్లాడుతున్నా. ఆడియో స్ట్రక్ అవుతుందా లేదా అనేది మనము ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకుందాము. దిస్ ఈస్ హౌ వీడియో రికార్డ్స్, ఆడియో రికార్డ్స్ ఇన్ దిస్ పర్టికులర్ లార్క్ A1 మైక్రోఫోన్స్. అటు మూవ్ అయిదాం ఫస్ట్. సో మొత్తం ఈ సైడే తిరిగి మాట్లాడుతున్నా, వైల్ కమింగ్ నేను మాట్లాడుతాను మళ్ళీ. సో దిస్ ఈజ్ హౌ ద ప్రోడక్ట్ క్వాలిటీ ఈజ్. ఇందులో ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఇందులో ఇంకో సెట్టింగ్ కూడా ఉంది, రివర్బ్ మోడ్. అంటే లైక్ మీరు ఎలా అయితే లైక్ హాలో స్పేస్లో రికార్డ్ చేస్తున్నప్పుడు, హాలో అండ్ క్లోజ్డ్ ప్లేస్లో రికార్డ్ చేస్తున్నప్పుడు ఎలా అయితే మీ వాయిస్ వస్తుందో అలా వస్తుంది అనమాట. ఇందులో మీరు ఎప్పుడన్నా కొత్తగా కానీ డిఫరెంట్గా కానీ వీడియో రికార్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ దాట్. నాకు పర్సనల్గా అయితే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. నేను ఒక బేసిక్ కంటెంట్ క్రియేటర్ని, ఇప్పుడే స్టార్ట్ చేసిన. నాకు తిప్పి కొడితే ఒక 100 subscribers కూడా లేరు. సో నాకు బేసిక్గా నేను చెప్పేది పబ్లిక్కి రీచ్ కావాలి అనుకుంటున్నా కాబట్టి నేను ఈ బేసిక్గా ఇది కొన్నాను. బేసిక్గానే కాదు, ఇంటర్మీడియట్లో కంటెంట్ క్రియేటర్స్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. చాలా బెటర్గా ఉంది. ఓకే, వీడియో అయిపోతుంది ఫోన్లో. సో అదనమాట సంగతి. దీని బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. నేను చెప్పి నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇది 3rd time నేను సేమ్ డైలాగ్ చెప్పడం. ఓకే, వీడియో అయిపోతుంది అనమాట. వీడియో నేను ఫోన్కి కనెక్ట్ చేసిన, యాక్చువల్లీ కెమెరాకి కనెక్ట్ చేయడానికి రాదు, ఓన్లీ మొబైల్కి కనెక్ట్ చేయడానికి వస్తుంది. సో దానికి రాదు. నేను నా మొబైల్కి కనెక్ట్ చేస్తే మొబైల్ ఏమో నాతో ఆడుకుంటుంది ఇవాళ. బిల్డ్ క్వాలిటీ బాగుంది, ఛార్జింగ్ కెపాసిటీ బాగుంది, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగుంది, ప్రైస్ రేంజ్ కూడా మనకు అనుకూలంగా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ EMI అండ్ యూ కెన్ బై అనమాట. సో బేసికల్లీ ఇఫ్ యు ఆర్ సీరియస్ రిగార్డింగ్ కంటెంట్ క్రియేషన్, కళ్ళు మూసుకొని కొనేయండి. దీని నాయిస్ క్యాన్సిలేషన్ కాడికి వస్తే మాత్రం ఇట్స్ ఓకే. మరీ ఒక 30,000 20,000 పెట్టి కొనే ఏవైతే ఇదే కంపెనీలో కూడా ఉన్నాయి, 30,000 వరకు కూడా ఏమంటారు మైక్రోఫోన్స్ ఉన్నాయి. వాటితో పోలిస్తే ఇది కొంచెం అటు ఇటుగా ఉంది. ఇట్స్ ఓకే, మనం వాడుకోవచ్చు. మనం ఎట్లాగో ఎంత చేసినా కానీ మనం మళ్ళీ ఎడిటింగ్ చేసినప్పుడు మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతో కొంత చేస్తాము. అందులో వచ్చిన ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో అది అప్పుడు ఎగిరిపోతుంది అనమాట. వి హ్యావ్ నో ఇష్యూస్ ఇన్ దాట్. So this is the review and this is the experience I have got with these Holy Land Lark A1
మైక్రోఫోన్స్. డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా కొనవచ్చు, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవి అవైలబుల్లో ఉన్నాయి. నాకు వచ్చేసి అరౌండ్ 4399 రూపీస్ ఏమో పడ్డది అనుకుంటా. మీకు అంతకంటే మీరు కొనే టైంకి అంతకంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో ఇలాంటి రివ్యూస్ కావాలనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదనే కాదు, ఏదన్నా నేను వాడే సప్లిమెంట్స్ గురించి కానీ, నేను వాడే కంటెంట్ క్రియేషన్ గ్యాడ్జెట్స్ గురించి కానీ, లేకుంటే నేను జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు యూజ్ చేసే సేఫ్టీ గేర్స్ గురించే కానీ మీకు ఒకవేళ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను వీక్లీ అట్లీస్ట్ 1 to 2 రివ్యూ వీడియోస్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తా. నా రివ్యూ కనుక మీకు వర్త్ఫుల్ అనిపిస్తే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఈ చెప్పే అలవాటు లేక దిమాగ్ ఖరాబ్ అవుతుంది. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇవాళకి ఇంతే గైస్, నెక్స్ట్ రివ్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.